తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అబ్బా తేజ, ట్రై టు అండర్స్టాండ్. సారీ, నేను ఏమీ వినను, నువ్వు వస్తున్నావు అంతే అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఓ గాడ్ తేజ అనుకుంది శరణ్య. ఎలా ఇప్పుడు? ఎంఆర్ఓ ఏమంటాడో? వీకెండ్ అంటే శని ఆదివారం అవడానికి తను చేస్తున్నది కార్పొరేట్ కంపెనీనా? ప్రభుత్వ అధికారి అంటే 24 గంటలు తనది కాదు. ఎటు కదలాలి అన్నా అధికారుల అనుమతి ఉండాలి. శరణ్యకి ఏమీ పాలుపోలేదు. చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుని ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కూర్చున్న చోటు నుంచి లేచింది. గాయత్రి కాచిగూడలోని తన పుట్టింటికి దగ్గరగా ఆటో దిగింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 2:30. బాబుని గుండెలకి హత్తుకొని చేతిలో సంచితో భయంగా ఆటో దిగి ముందు ఆమె దృష్టి తన చేత తప్పటడుగులు వేయించిన దానికి కారణమైన వేప చెట్టు మీదికి వెళ్ళింది. ఇక్కడే ఒకనాడు తన కోసం ఒక కాలు చెట్టుకి తన్ని పెట్టి నిలబడి ఎదురుచూస్తూ గంటలు ఉండేవాడు రమేష్. నిట్టూర్చింది. ఆమె కళ్ళు గంగరాజు షాప్ కోసం వెతికాయి. ఆ షాప్ మూసి ఉంది. అయితే షాప్ తెరిచి చాలా కాలం అయినట్టు షాప్ ముందు చెత్తా చెదారం పేరుకుపోయి ఉంది. మెల్లగా అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పాపాయిలా 4 అడుగులు వేసింది. ఓ గాయత్రి! ఆ పిలుపు వినగానే ఆమె కాళ్ళు స్తంభించిపోయాయి. గిరుక్కున వెనక్కి తిరిగింది. శంకర్, ఇంటి పక్కనే ఉండే శంకరయ్య. ఆమెను చూడగానే బోలెడంత ఆశ్చర్యపోయి దగ్గరగా వచ్చి అడిగాడు. నువ్వు గాయత్రివేనా? ఎందుకొచ్చినావు? నడు 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 అంటూ కంగారుగా ఆమె చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి లాక్కొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. గాయత్రి అయోమయంగా అతన్ని చూస్తూ అమ్మా నాన్న అంది. ఎవ్వరూ లేరు. నువ్వు ఇన్ని దినాలు ఏడికి పోయినావు? ఏడు నుండి వస్తున్నావు? అందరినీ పరేషాన్ చేసినావు కదా అంటూ ఆమె వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. చివర్లో ఆమె గుండె ఆగిపోయే విషయం చెప్పాడు. మీ ఓళ్ళు ఈడ నుండి ఖాళీ చేసి ఏడికి పోయినరో ఎవరికీ ఎరకలేదు. కొన్ని దినాలు ఏడనో ఉన్నారంట. మళ్ళా ఆడగూడా ఖాళీ చేసి పోయిండ్రంట. మీ నాయన చచ్చిపోయిండంట. గాయత్రి నిలువెల్లా వణికిపోతూ గట్టిగా అరిచింది. లేదు, మా నాన్న చచ్చిపోలేదు. అంత మాట అనొద్దన్నా, అనొద్దు అంటూ బోరుమంది. శంకర్ ఓదారుస్తూ అన్నాడు. ఏమో అందరూ అనవట్టిండ్రు. పోకపోవచ్చులే, ఏడవకు. ఇప్పుడు నువ్వు ఈడ కనబడినావంటే బస్తోళ్ళు నిన్ను బతకనియరు. జల్దీ ఈయన్నుండి పో. గాయత్రి నిశ్చేష్టురాలై చూసింది. ఎందుకు అంది. నేనేం చేశాను వాళ్ళని అంది మళ్ళీ. బస్తీ ఇజ్జత్ తీసినావు. గా రమేష్ గానితోని లేచిపోయినావు కదా, ఆడు సచ్చిండంట కదా. నువ్వెందుకొచ్చినావు? గండిపడిన నదిలా దుఃఖం ఉప్పొంగి గాయత్రి కళ్ళు స్రవించసాగాయి. ఎందుకు? బస్తీ వాళ్ళకి ఏం పని? తన జీవితం తనది. తను ఇక్కడికి వాళ్ళ కోసం రాలేదే. తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వాళ్ళ క్షమాభిక్ష కోసం వచ్చింది. అన్నీ కోల్పోయి ఆశ్రయం కోసం వచ్చింది. తనని బ్రతకనివ్వకపోయేంత తప్పు చేసిందా? లేదే. పో గాయత్రి, వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే మస్తు జాలవుతోంది. లేపుకుపోయినగా రమేష్ గాడు సచ్చి నీకు అన్యాయం చేసిండు. పాపం, ఎట్లా సచ్చిండు? టక్కరైనదంట కదా. గాయత్రి సమాధానం చెప్పలేదు. పాపం, దేవుడు నీకు అన్యాయం చేసిండు. ఎట్లా బతుకుతావు? మగాని తోడు లేకుండే ఆడదాని బతుకు చౌరస్తానే. పోనీ నేనన్నా ఉంచుకుందామంటే నీకెరికే కదా నా పెండ్లం గయ్యాలి గంప. పో, ఏడనన్నా బతుకు. నీకే దిక్కులేకపాయే. గా పోరణ్ణి ఎందుకన్నావు? చల్లున కొరడాతో గుండె మీద కొట్టినట్టు అయింది గాయత్రికి. అతని మొహంలోకి వెర్రిదానిలా చేష్టలొడిగి చూడసాగింది. తనకన్నా దాదాపు 15 ఏళ్ళు పెద్దవాడు. చెప్పాలంటే తండ్రి లాంటివాడు. చిన్నప్పటి నుంచి ఎత్తుకు తిరిగాడు. అలాంటిది ఇప్పుడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. గాయత్రి ఇంకా అతని మాటలు వినలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. రోడ్డు మీదకి వచ్చిన గాయత్రికి ఉప్పెనలా దుఃఖం ముంచుకు వచ్చింది.
కడుపులో నిన్నటి నుంచి ఏమీ లేకపోవడంతో కళ్ళు తిరుగుతున్నాయి. నడిచే శక్తి కూడా లేకుండా కాళ్ళు నిస్సత్తువుగా అయ్యాయి. అతని మాటలు చెవుల్లో హోరులా వినిపిస్తున్నాయి. ఒళ్ళంతా ఆవేశంతో మండిపోతోంది. ఎక్కడన్నా కాసేపు కూర్చోకపోతే రోడ్డు మీద పడిపోవచ్చు అనిపిస్తోంది. బాబు ఏ క్షణానైనా చేతుల్లోంచి జారి పడిపోతాడేమో అన్నట్టు చేతులు వణుకుతున్నాయి. 2 చేతులతో గట్టిగా గుండెలకు హత్తుకుంది. బ్యాగు భుజాలపైకి లాక్కుంది. తల వంచుకొని శరీరంలోని శక్తినంతా కూడదీసుకొని అడుగులు బలంగా వేయడానికి ప్రయత్నించింది. కానీ నడవలేకపోతోంది. ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో, మళ్ళీ వాళ్ళ నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది. ఎంత మాట అన్నాడు శంకరయ్య? నాన్న చనిపోయాడా? లేదు, చనిపోలేదు. తప్పకుండా ఎక్కడో ఉంటారో. అతను చెప్పిందంతా అబద్ధం. వాడు నీచుడు, చండాలుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఒకసారి నాన్నను చూడాలి, ఒకసారి అమ్మ ఒడిలో పడుకోవాలి, అన్నయ్యతో కబుర్లు చెప్పాలి. సాధ్యం అవుతుందా? అవదు, ఎప్పటికీ అవదు. ఈ మహాపట్నంలో వాళ్ళు ఎక్కడున్నారని వెతకను. తనకేం తెలుసని వెతకాలి? అయిపోయింది. ఇంకా ఈ బతుక్కి అమ్మ నాన్న అని పిలిచే అదృష్టం లేదు. అన్నింటితో పాటు ఆ అదృష్టాన్ని కూడా తను కోల్పోయింది. ఇంకా ఈ బతికి ప్రయోజనం ఏముంది? చచ్చిపోవాలి. అవును, చచ్చిపోవాలి. ఉన్నట్టుండి బాబు కెవ్వుమని ఏడుపు మొదలుపెట్టాడు. వాడికి పాలు పట్టి ఎంతోసేపు అయిందన్న విషయం గుర్తుకొచ్చింది గాయత్రికి. పేలవంగా నవ్వుకుంది. ఎట్లా చేస్తావు? నన్నొదిలి అని వాడు తన ఉనికిని తెలియజేశాడు. నడుస్తూనే ఉంది. ఎక్కడ ఉందో, ఎంత దూరం నడిచిందో స్పృహ లేదు. భుజాన్ని రాచుకుంటూ వెళ్ళిన మోటార్ సైకిల్ శబ్దానికి ఉలిక్కిపడింది. కుడి భుజానికి హ్యాండిల్ తగిలింది. తను రాంగ్ రూట్లో నడిచిందో, మోటార్ సైకిల్ అతను రాంగ్ రూట్లో అవసరానికి మించిన స్పీడ్గా నడిపి తనకి తగిలించాడో, ఎంత దెబ్బ తగిలిందో ఆలోచించే శక్తి లేదు. భుజం నొప్పిగా అనిపించినా పట్టించుకోలేదు. ఇంకో 4 అడుగులు వేసి నిలబడింది. ఒకసారి చుట్టూ చూసింది. నారాయణగూడ చౌరస్తా కనిపించింది. రోడ్డుకి ఒక పక్క పండ్ల బండ్లు, వాటి పక్కనే ఒక టీ స్టాల్ ఉన్నాయి. టీ స్టాల్ దగ్గరికి నడిచింది. తను ఒక కప్పు టీ తాగి బాబుకి పాలు పట్టించింది. అక్కడే ఎటుపోవడమా అని ఆలోచిస్తూ నిలబడింది. అగమ్య గోచరంగా ఉంది భవిష్యత్తు. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరున్నారు తనకి? ఒక్క తప్పటడుగు జీవితాన్ని ఇలా మార్చేస్తుందని ఊహించిందా? రమేష్ బతికి ఉంటే అద్భుతంగా లేకున్నా ఒక రకంగా ఉండేది. జీవితంలో భద్రత ఉండేది. ఇప్పుడు భద్రత లేదు, గమ్యం లేదు. కనీసం ఎటువైపు నడిస్తే ఒక ఆశ్రయం లభిస్తుందో తెలిపే దారి కూడా లేదు. ఆలోచిస్తూనే వెనక్కి తిరిగి రద్దీగా ఉన్న రోడ్డు క్రాస్ చేసి తిరిగి నెమ్మదిగా నడక సాగించింది. రోడ్డు మీదకి వచ్చిన గాయత్రి బస్ డిపోకి ఎటు వెళ్లాలో తెలియక ఆటో కోసం ఎదురుచూడసాగింది. ఆటోలు ఖాళీగా రావడం లేదు. గాయత్రికి భయంతో ముచ్చెమటలు పడుతోంది. తనని ఎవరన్నా ఇక్కడ చూస్తే ప్రమాదం అని ఆమెకి తెలుసు. ఆ ప్రమాదం ఏదో జరగకముందే తను ఈ ఊరు దాటాలి. రమేష్ అంత్యక్రియలకు ఆమెని ఎవరూ రమ్మనలేదు. ఆమెకు కూడా వెళ్ళాలనిపించలేదు. నిన్నటిదాకా తనతో కలిసి బతికిన రమేష్ మీద ఆమెకి గొప్ప ప్రేమ లేకున్నా ఒక సానుకూల భావన, ఒక స్నేహం ఉంది. అతను ఆమెని ఎంతో ప్రేమించి కంటికి రెప్పలా చూసుకున్నాడు. తనకి చేతనైనంతలో సుఖపెట్టడానికి ప్రయత్నించాడు. కోరక ముందే అతనికి తోచిందేదో చేసేవాడు. అలాంటి వ్యక్తి అందరికీ దూరమైన తనకి తోడై ఓ చల్లని నీడ అయ్యి నిలిచిన వ్యక్తి అకస్మాత్తుగా అదృశ్యం అవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. కొన్ని గంటల ముందు సజీవంగా తిరిగిన వ్యక్తి నిర్జీవమై అగ్నికి ఆహుతి అవుతుంటే చూసి తట్టుకునే శక్తి ఆమెకి లేదు. అతను అదృశ్యంగా తన వెంట ఉన్న భావన మాత్రమే ఉంది. అది అలాగే ఉండాలని ఆమె భావిస్తోంది. అందుకే ఆమె ఒక భార్యగా అతని మరణానంతరం తను నెరవేర్చవలసిన కొన్ని కర్తవ్యాలను నరసింహ చెప్పినా చేయలేకపోయింది. తన తక్షణ కర్తవ్యం కొడుకుని కాపాడుకోవడం, ఆ తర్వాత తన పయనం గమ్యం నిర్ణయించుకోవడం. ఆలోచనల్లో ఉన్న గాయత్రికి దగ్గరగా ఆటో ఆగడం, అందులోంచి రమేష్ స్నేహితుడు యాదగిరి చెల్లమ్మా అని పిలవడం వినిపించలేదు. యాదగిరి మరింత గట్టిగా పిలిచాడు. చెల్లమ్మా, ఏడికి పోతున్నావు? గాయత్రి ఉలిక్కిపడింది. యాదగిరి ఆటో ఖాళీగా ఉంది. గాయత్రి ఆలోచించలేదు. చటుక్కున ఆటో ఎక్కింది. అన్నా, నన్ను బస్ డిపోకి తీసుకెళ్ళు అంది. యాదగిరి ఏమీ ప్రశ్నించకుండా ఆటో స్టార్ట్ చేశాడు. దారిలో జరిగిన సంఘటన తలుచుకుని బాధపడ్డాడు యాదగిరి. నీకు అన్యాయం చేసిండమ్మా ఆ దేవుడు.
ఎట్లా బతుకుతావు? నేనేమీ సాయం చేయలేకపోతున్నా అన్నాడు బాధగా. నన్ను హైదరాబాద్ బస్సు ఎక్కించి పుణ్యం కట్టుకో అన్నా చాలు అంది గాయత్రి కన్నీళ్లతో. అమ్మోళ్ళ దగ్గరికి పోతావా? తప్పదు గదా, ఇప్పుడు వాళ్ళు చూడకుంటే ఎవరు చూస్తారు అని మాట్లాడుతూనే డిపో దగ్గర ఆటో ఆపి, నేను పార్కింగ్లో పెట్టొస్తా, నువ్వు లోపలికి పో అన్నాడు. గాయత్రి చేతిలో సంచి, చంకలో బిడ్డతో బిక్కుబిక్కుమంటూ లోపలికి నడిచింది. పెద్దగా రద్దీ లేదు, కానీ హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కడికి వస్తుందో తెలియదు. ఏడాది క్రితం పశ్చాత్తాపంతో, భయంతో, కన్నీళ్లతో ఇదే బస్ డిపోలో నిలబడి నరసింహ అనుమానపు చూపులు తట్టుకోలేక, నిలబడలేక పారిపోవాలని అనుకోవడం గుర్తొచ్చింది. ఆ రోజు అతనే ఆదుకోకపోయి ఉంటే ఏమయ్యేది? ఎక్కడ ఉండేది? మరొక్కసారి భయంతో ఒళ్ళు జలధరించింది. యాదగిరి హడావిడిగా వచ్చి గాయత్రి చేతిలో సంచి తీసుకొని, దామ్మ బస్ రెడీగుంది అన్నాడు. గాయత్రి అతన్ని అనుసరించింది. బస్లో సీటు చూసి గాయత్రి కూర్చున్నాక జేబులో నుంచి 150 రూపాయలు తీసి ఇస్తూ అన్నాడు. నా తానా ఇంతే ఉంది, తీసుకోమ్మా. గాయత్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తోటి ఆటోవాడు, ఆటో స్టాండ్లో అయిన పరిచయం. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కాసిని టీ నీళ్లు ఇచ్చింది. ఎంత నిస్వార్థమైన అభిమానం! వద్దన్నా, నా దగ్గర ఉన్నాయి అంది గాద్గదికంగా. ఉంచమ్మా, మళ్ళా కలుస్తామో లేదో అని బలవంతంగా ఆమె చేతిలో పెట్టి బస్ దిగి వెళ్ళిపోయాడు. గాయత్రి నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. కండక్టర్ రావడంతో సర్దుకొని కూర్చొని చేతిలో ఉన్న డబ్బులు ఇచ్చింది. అతను టికెట్, చిల్లర ఇచ్చి మరోవైపు వెళ్ళిపోయాడు. బాబు నిద్రలేచి ఏడుపు ప్రారంభించడంతో వాడిని గుండెలకు హత్తుకుని కిటికీలోంచి చూస్తూ కూర్చుంది. బస్ జూబ్లీ బస్ స్టేషన్లో ఆగింది. గాయత్రి గుండెల్లో వణుకు మొదలైంది. ఆ డిపో ఎప్పుడూ చూడలేదు. అసలు ఏ డిపో చూడలేదు. ఎట్లా వెళ్లాలో దారి తెలియదు. అసలు తను హైదరాబాద్ చేరిందా లేదా అనే అనుమానం వచ్చింది. కానీ అందరూ దిగడంతో హైదరాబాద్ అని నిర్ధారించుకొని దిగింది. కానీ ఎటు పోవాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. తను ప్రయాణం చేస్తున్న నావ హఠాత్తుగా సముద్రం మధ్యలో లోతుల్లోకి దిగిపోతున్నట్టుగా అనిపించింది. దిక్కుతోచక నిలబడిపోయింది. నేరుగా ఇంటికి వెళ్ళాలా? అసలు వాళ్ళు అక్కడ లేరు అన్నారు రమేష్ అమ్మా నాన్న. నిజంగా లేరా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎంతో కాలంగా ఉంటున్న ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తారు? అక్కడ అందరూ అమ్మా నాన్నలను ఎంతో గౌరవిస్తారు. అలాంటి చోటు నుంచి వెళ్ళడం తెలివి తక్కువ అని నాన్నకు తెలియదా? తెలుసు. గాయత్రి ఆలోచిస్తూనే బయటకు నడిచింది. ఆటో వాళ్ళు ఈగల్లా మూగారు. కాచిగూడ వస్తావా అడిగింది ఒకతన్ని. 200 అన్నాడు. 200 హడలిపోయింది. ఆటోకే అంత ఇస్తే తన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా? ఆమె ఆలోచన గమనించిన వాడిలా 180 ఇయ్యమ్మా అన్నాడు. 150 ఇస్తాను అంది నీరసంగా. ఏమనుకున్నాడో వెంటనే అంగీకరించాడు. గాయత్రి సంచిని, బాబుని జాగ్రత్తగా పట్టుకుని ఆటో ఎక్కింది. ఆటో కదిలింది. తేజ శరణ్యకి బోలెడు నగలు, చీరలు కొన్నాడు. ఒక్కో బంగారం షాపులో ఒక్కో నగ. మొత్తం హైదరాబాద్లోని అన్ని ప్రముఖ బంగారం షాపులు, ప్రముఖ చీరల షాపులు తిప్పడం, మధ్య మధ్య రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కానిచ్చేయడం. ఉదయం లేచి స్నానాధికాలు ముగించుకొని బయటపడితే రాత్రికి కానీ ఇల్లు చేరలేదు 2 రోజులు. ఆదివారం రాత్రి కొన్న చీరలు, నగలు మంచాల మీద పరిచి చూపిస్తూ చెప్పసాగాడు. ఇదిగో, ఈ చీరకి ఈ నగ, ఈ చీరకి ఈ డైమండ్ నెక్లెస్, ఈ డిజైనర్ చీరకి ఈ పెద్ద జూకాలు పెట్టుకుంటే చాలు, స్టైలిష్గా ఉంటుంది. పెదాల చివర నవ్వు దాచుకుని అతను చెప్పేది మౌనంగా వింటున్న శరణ్య, ఇన్ని చీరలు అవసరమా? ఈ నగలు లాకర్కి అలంకరించడానికి తప్ప అస్తమానం పెట్టుకుంటానా? నీకసలు డబ్బంటే లెక్క లేకుండా ఉంది. ఎంత ఆస్తి ఉందేంటి మీ నాన్నగారికి? తేజ ఆమె నెత్తిమీద మొట్టి అన్నాడు. హైదరాబాద్ కొనేంత. మరింకేం, మరో నవాబ్ అన్నమాట. ఒక్కడే కొడుకుని. నా పేరునే వేరువేరు ప్రాంతాల్లో 4 ఇళ్ళున్నాయి, 6 స్థలాలున్నాయి, బోలెడు షేర్స్ ఉన్నాయి. నా ఆస్తి లెక్క పెట్టడానికి టైం సరిపోదు, కానీ నువ్వు ఇవన్నీ అలంకరించుకుంటే చూడాలని నా కోరిక అన్నాడు తేజ. ఏంటి, ఒక్కసారి ఇవన్నీ అలంకరించుకోవాలా? ఆశ్చర్యం నటించింది. ఏంటి, ఓవర్ యాక్షనా? చటుక్కన ఆమెని దగ్గరకు లాక్కొని కౌగిట్లో బంధిస్తూ అన్నాడు. వదులు తేజ, ప్లీజ్
అంది పరవశంతో స్వాధీనం తప్పుతున్న శరీరాన్ని మనసుని అదుపు చేసుకుంటూ. అన్నీ చాలా బాగున్నాయి. నేనెప్పుడూ అందంగా అలంకరించుకొని నిన్ను అలరిస్తాను అని చెప్పు, వదులుతా. అన్నీ అలంకరించుకొని పాత జానపద సినిమాల్లో రాకుమారిలా ఉంటాను, వదులు. ఆమె స్వరంలో చిందులేస్తున్న అల్లరికి మురిసిపోతూ మరింత దగ్గరగా అదుముకొని చెంప మీద కళ్ళ మీద ముద్దులు పెట్టుకుంటూ పెదాల దగ్గరికి చేరుతున్న అతని పెదాలకి తన కుడి చెయ్యి అడ్డుపెట్టింది. ఏయ్, చెయ్యి తీయి, సీరియస్గా అన్నాడు. తల అడ్డంగా ఊపింది. తీస్తావా లేదా? తీయను. సరే అయితే. పెదాలతో ఆమె చేతి చూపుడు వేలు మధ్యవేలు అందుకొని సున్నితంగా కొరికాడు. తేజ, ఏంటిది? కంపిస్తున్న స్వరంతో అంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. కళ్ళు మూసుకొని అతని గుండె మీద వాలిపోయింది. కాసేపు ఇద్దరూ సర్వం మర్చిపోయి పరస్పర ఆలింగనంలోని పారవస్యాన్ని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉండిపోయారు. నెమ్మదిగా తేరుకున్న తేజ బంధనం సడిలిస్తూ ఆమె చుబుకం పట్టుకొని కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఇంకా ఒక్క నెల. ఈ శంఖం లాంటి మెడలో 3 ముళ్ళు వేసేస్తా. నీ మీద సర్వాధికారాలు సంపాదిస్తా అన్నాడు. అతని భుజాల మీద 2 చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ, అంటే సిట్, స్టాండ్ అని శాసిస్తావా అంది. ఆమె చేతులు అందుకొని ముద్దు పెట్టుకుంటూ, నేను అలాంటి వాడిలా అనిపిస్తున్నానా అన్నాడు. ఏమో, ఎలా తెలుస్తుంది? కొంటెగా నవ్వింది. పెళ్ళయ్యి కొన్నాళ్ళు గడిస్తే కానీ మగవాడి విశ్వరూపం తెలియదు కదా. అయితే ఓ పని చేద్దామా అన్నాడు తేజ. ఏంటో సెలవివ్వండి. ముందు పెళ్ళి రిహార్సల్స్ చేద్దాం. అంటే గుడికి వెళ్ళి దండలు మార్చుకొని ఓ నెల రోజులు కాపురం చేసేద్దాం అన్నాడు కన్ను గీటుతో. ఆ తర్వాత మోజు తీరిపోతుంది. మీ వాళ్లకు మా వాళ్లకు ఖర్చే ఉండదు అంటూ కిలకిలా నవ్వింది శరణ్య. తేజ కూడా నవ్వుతూ అన్నాడు. ఒక మధురమైన జ్ఞాపకంగా జీవితాంతం గుర్తుంచుకునే సెలబ్రేషన్ మన పెళ్ళి. శరణ్య అతని చెంప మీద ముద్దు పెట్టి గుడ్ బాయ్ అంది. శరణ్య ఉదయమే బయలుదేరి నందిగామ వెళ్లకుండా విజయవాడలో ఎంఆర్ఓ ఆఫీస్కి బయలుదేరింది. వెళ్లే ముందు ఎంఆర్ఓ సనత్ కుమార్కి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పింది. ఆమె వెళ్ళేసరికి సనత్ కుమార్ తన ఛాంబర్లో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ చిరునవ్వుతో చెప్తూ లోపలికి వెళ్ళింది. ఎలా ఉంది మీ జాబ్ అడిగాడు కూర్చోమని కుర్చీ చూపిస్తూ. నవ్వింది సమాధానంగా. అతను నవ్వుతూ అర్థమైంది అన్నాడు. మీరెలా అక్కడి నుంచి ఇక్కడి దాకా ప్రయాణం చేశారో ఆశ్చర్యంగా ఉంది అంది అదే నవ్వుతో. మీలాగే అన్నాడు. కానీ మాకున్న సహనం మీకు ఉండదు కదా. అదా గట్టిగా నవ్వి అన్నాడు. నెల తిరగగానే చేతికి అందే జీతం తలుచుకుంటే సహనం అదే వస్తుంది. కోర్స్ నవ్వింది. చెప్పండి, ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఆమె ఉదయాన్నే వచ్చిన కారణం అడిగాడు. అప్పటిదాకా నవ్వుతున్న శరణ్యకి ఆయన అలా అడగగానే ఒక్క క్షణం ఇబ్బందిగా అనిపించింది. అప్పుడే లీవా అంటాడేమో, లీవ్ తీసుకుంటే ఎలా, కుదరదు అంటాడేమో. మొహమాటంగా తల వంచుకొని వేళ్లు లెక్క పెట్టుకుంటున్న ఆమె వైపు చూస్తూ లీవ్ కావాలా అడిగాడు. గబాలన తలెత్తి చూసింది. మీకెలా తెలుసు అన్న ప్రశ్న కనిపించింది. లీవ్ కోసం ఇలాగే ఇబ్బంది పడతారు మీ ఆడపిల్లలు, అయినో అన్నాడు. ఒక సన్న నవ్వు పెదాల మీద చిందులేస్తుంటే, అవును సార్, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఒక్కరోజు చాలు, ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళి ప్రాబబ్లీ మండే వచ్చేస్తాను అంది. మీరు సీఎల్ హ్యాపీగా అవైల్ చేసుకోవచ్చు, వెళ్ళండి. బై ద బై ఎలా వెళ్తున్నారు? ఇంకా ఆ విషయం ఆలోచించలేదు. ముందు మీరు పర్మిట్ చేస్తారో లేదో అని సందేహంగా అంది. సీఎల్ ఈజ్ యువర్ రైట్. జస్ట్ ఒక పేపర్ మీద అప్లికేషన్ రాసి నాకు పంపిస్తే చాలు. ఎప్పుడైనా కుదరకపోతే ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నేను రిజెక్ట్ చేసినా మీరు బాధపడకూడదు. అయ్యో, నేనేం బాధపడనులేండి అంది. మీకు అభ్యంతరం లేకుంటే నేను కారులో వెళ్తాను, మీరు కూడా రావచ్చు. మీరు కూడా హైదరాబాద్ వెళ్తున్నారా? అవును, నా ఫ్యామిలీ అక్కడే ఉన్నారు. నా వైఫ్కి డెలివరీ అయింది. ఓ ఐ సీ. ఎప్పుడు? పాపా బాబా? పాప, ఫస్ట్ బాబు, వాడికి 2 ఇయర్స్. సరిత పేరెంట్స్ హైదరాబాద్లో అమీర్పేట్లో ఉంటారు. నేను ఎవ్రీ వీక్ వెళ్తాను, కాకపోతే సాటర్డే ఈవినింగ్ వెళ్తాను. ఈ వీక్ నాకు కూడా ఆఫీస్లో పెద్దగా పని లేదు. ఒకరోజు ముందు వెళ్తే బాగుంటుంది అనిపిస్తోంది. ఇఫ్ యు ఆర్ ఓకే కలిసి వెళ్దాం, జర్నీ బోర్ కొట్టకుండా ఉంటుంది అన్నాడు.
శరణ్యకి అతని మాటల్లో ఎలాంటి సందేహానికి తావు కనిపించలేదు. స్నేహంగా మాట్లాడుతున్నాడు. వయస్సు 40 ఉంటుంది. మనిషి హుందాగా ఉన్నాడు. అతని కళ్ళల్లో నిర్మలత్వం, మాటల్లో సిన్సియారిటీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును, కలిసి వెళ్తే ప్రయాణం బోర్ కొట్టదు. ఆలోచిస్తున్నారేంటి అడిగాడు అతను. అబ్బే, ఆలోచన ఏం లేదు, వస్తాను అంది. ఓకే, ఇవాళ గురువారం, అంటే రేపు ఈవినింగ్ నేను మిమ్మల్ని మీ ఆఫీస్ దగ్గర పికప్ చేసుకుంటాను. మీరు ప్రిపేర్డ్గా వెళ్ళండి ఆఫీస్కి. ఓకే సార్, థ్యాంక్స్, వస్తాను. ఓకే, రెడీగా ఉండండి, జీప్ ఆఫీస్లో వదిలేసి వెళ్దాం అన్నాడు. అలాగే. అతని దగ్గర సెలవు తీసుకొని బయటకు వచ్చేసింది. అనుకున్నట్టే శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి తన వ్యక్తిగత కారులో శరణ్యని ఆమె ఆఫీస్ దగ్గర పికప్ చేసుకున్నాడు సనత్ కుమార్. శరణ్య చిన్న బ్యాగ్లో 2 డ్రెస్సులు పెట్టుకొని తెచ్చుకుంది. అతనిది హోండా కార్. స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఎంతో సన్నిహితంగా, ఎప్పటినుంచో స్నేహం ఉన్న వ్యక్తిలా ఆత్మీయంగా అనిపించాడు. మాటల మధ్యలో అప్రయత్నంగా తను హైదరాబాద్ వెళ్తున్న విషయం, కారణం చెప్పేసింది. తేజ గురించి చెప్పేసింది. అతను చాలా సంతోషించాడు. సో త్వరలో మీ పెళ్లి సందడి ఉందన్నమాట అన్నాడు. కొంచెం సిగ్గుగా నవ్వింది. నేను అమీర్పేట బిగ్ బజార్ నుంచి లెఫ్ట్ దాదాపు శ్రీనగర్ కాలనీ వైపు వెళ్తాను. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అడిగాడు. ఇప్పుడే తేజాని అడిగి చెప్తా అంటూ తేజాకి వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. అక్కడే ఆపుకో, నిన్ను పికప్ చేసుకోవడానికి నేను రెడీగా ఉంటా అని రిప్లై ఇచ్చాడు. తేజ వెంటనే రెస్పాండ్ అవ్వడం చూసి మీది మంచి సెలక్షన్ అన్నాడు. ప్రశ్నార్థకంగా చూసింది. చాలా కన్సర్న్గా ఉన్నాడు, అది ఇంపార్టెంట్ అన్నాడు. అతని పరిశీలనకి ముగ్ధురాలైంది శరణ్య. మంచివాడు, సంస్కారవంతుడు కాబట్టి తేజలోని ఔన్నత్యాన్ని లిప్తపాటులో గుర్తించాడు అనుకుంది. అతను సాధారణంగా కనిపించే ఇతర ప్రభుత్వ అధికారుల్లా అనిపించలేదు. సంతకానికి ఇంత అని బోర్డు పెట్టుకుని కక్కుర్తిగా సంపాదించే అవినీతిపరుడు కాదు. ఆఫీస్ పనికి తప్ప వ్యక్తిగత అవసరాలకి ఆఫీస్ కార్ వాడడు. ఆఖరికి డ్రైవర్ సేవలు కూడా తన అవసరానికి వాడుకోకపోవడం అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. ఇతని దగ్గర నేను చాలా నేర్చుకోవాలి అనుకుంది శరణ్య. మధ్యలో ఒకసారి టీ కోసం, ఒకసారి డిన్నర్కి కార్ ఆపాడు. డిన్నర్ చేశాక తనే బిల్ పే చేశాడు. బిగ్ బజార్ దగ్గర తేజ చెప్పినట్టే సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరికి ఒకరిని ఒకరికి పరిచయం చేసింది. ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్నారు ఇద్దరు. పరస్పరం విజిటింగ్ కార్డ్స్ ఇచ్చుకున్నారు. సరిగ్గా 5 నిమిషాలు మాత్రం మాట్లాడి మీ ఫ్రెండ్ని మీకు జాగ్రత్తగా అప్పచెప్పాను, నాకు ఇంక సెలవా అన్నాడు సనత్. థ్యాంక్ యూ, షేక్ హ్యాండ్ ఇచ్చాడు తేజ. అతని కార్ కదిలాక తేజ శరణ్య భుజం చుట్టూ చేతులు వేసి తన కార్ పార్కు చేసిన వైపు కదిలాడు. ఏంటిది అంది అతను అలా భుజం చుట్టూ చేతులు వేయడం చూసి. నువ్వు నా భార్యవి, యు ఆర్ మైన్, ఈ విషయం లోకానికి చెప్పాలిగా అన్నాడు. ఒక డప్పు కూడా తెలియకపోయావా అంది. ఒక్క డప్పు ఏంటి, పెద్ద బ్యాండ్ మేళంతో టముకు వేస్తాను అన్నాడు. పరవశంగా మరికొంచెం అతనికి దగ్గరగా జరిగింది. తేజ కారులో అతని రూమ్కి వెళ్ళింది. తేజ పేరెంట్స్ మణికొండలో కొత్త ఇంటికి మారిపోవడంతో అతను తనకి వీలుగా ఉండడం కోసం బంజారా హిల్స్లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడు. అది ఆఫీస్ కమ్ అకామిడేషన్. 3 బెడ్రూమ్ ఫ్లాట్. విశాలంగా అధునాతనంగా ఉంది ఫ్లాట్. ఓపెన్ కిచెన్, విశాలమైన హాలు, ఎల్ షేప్లో ఉండే డైనింగ్ ఏరియా, ఫ్రెంచ్ విండో, బాల్కనీలో అందమైన మొక్కలున్న కుండీలు, ఖరీదైన ఫర్నిచర్. ఎలా ఉంది? కళ్ళు విశాలం చేసుకుని చూస్తున్న శరణ్య దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చుబుకు ఆనించి అడిగాడు. కొద్దిగా తల అతని వైపు వంచి కళ్ళల్లోంచి నవ్వుతూ ప్రేమ మందిరంలాగా ఉంది అంది. నా ప్రేమ మందిరం, నా ప్రేమదేవత కోసం ఏర్పాటు చేసిన మందిరం. ఎవరో ఆ ప్రేమదేవత? అతనికి అభిముఖంగా తిరిగి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. చూస్తావా అడిగాడు. అయితే ఇలా నా గుండె మీద నీ కళ్ళు పెట్టి చూడు, కనిపిస్తుంది అంటూ ఆమెని దగ్గరగా లాక్కున్నాడు. గబాల్నా అతని గుండెల మీద వాలిపోయింది. 2 చేతులతో గట్టిగా బంధిస్తూ ఇప్పుడెప్పుడు నీ మెడలో 3 ముళ్ళు వేసి నా సొంతం చేసుకుంటానా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. అవును, పెళ్ళయ్యాక నేను ఇక్కడ ఉండను కదా, నువ్వు కూడా నా దగ్గరకు వస్తానన్నావుగా. గోముగా అతని గుండెల మీద
కుడి చేతి చూపుడు వేలుతో సున్నాలు చుడుతూ అడిగింది. అవును, కాదన్నానా? మరి ఈ వైభోగం ఎందుకు? మనం హైదరాబాద్ వస్తూ ఉండమా? విజయవాడలోనే ఉండిపోతావా? నువ్వు జాయింట్ కలెక్టర్గా హైదరాబాద్ వస్తావు. అందాక ఇది మన గెస్ట్ హౌస్. నాకెంతో నచ్చింది. వీలైతే కొనేస్తా. నా ఫ్రెండ్ యూఎస్ వెళ్ళాడు. వాడిదే ఈ ఫ్లాట్. వాడు అమ్మాలని ప్లాన్ చేస్తున్నాడు. అతని నుంచి దూరం జరుగుతూ హాలు కలే చూస్తూ చాలా బాగుంది, కానీ రెంట్ ఎంత అడిగింది. ఎంతో కొంత. ఎంతైనా ఐ డోంట్ కేర్. మళ్ళీ ఆమెని దగ్గరకు లాక్కొని చెంప మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. ఈ దేవత కోసం నా సర్వస్వం. అతని మాటలు పూర్తి కాకుండానే అతని క్రాఫ్ట్ చెరిపేస్తూ బొత్తిగా పాత సినిమా డైలాగులు అంది. ఆమెను మరింత గట్టిగా హత్తుకొని, అయితే కొత్త సినిమా స్టైల్లో ప్రేమించుకుందాం అంటూ చటుక్కున ఆమె పెదాలు అందుకున్నాడు. ఒక్కసారిగా సృష్టి స్తంభించినట్టు అయింది శరణ్యకి. వెచ్చటి అతని ఊపిరి ముక్కుకి నుదుటికి తగులుతోంది. 2 చేతులతో ఆమెని వెనక్కి వంచి ఎంతో తపనగా ఆమె అధరాలు చప్పరిస్తున్న తేజ నుండి దూరం జరగాలని ఉన్నా జరగలేకపోయింది. ఊహించని ఆ చర్యకి ఉక్కిరి బిక్కిరి అవుతూ అప్రయత్నంగానే ఆ తీయదనం అనుభవిస్తూ ఉండిపోయింది. దాదాపు 60 సెకండ్ల తర్వాత ఇద్దరికీ స్పృహ వచ్చినట్టు అయ్యి ఇద్దరూ కొంచెం దూరం జరిగారు. ఏంటిది తేజ? 2 అరచేతులతో మొహం కప్పుకొని అంది. సారీ అన్నాడు. తప్పు చేయడం, సారీ చెప్పడం, చిరుకోపంగా అంది. విరహం భరించి భరించి నువ్వు కనిపించడంతో ఆగలేకపోయాను శరణ్య, సారీ అన్నాడు తిరిగి ఆమెను చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుంటూ. చాలు చెప్పిన సారీ. ఇప్పటికే బాగా లేట్ అయింది. నీ రూమ్కి నువ్వు వెళ్ళు, నా రూమ్కి నేను వెళ్తాను అందే విడిపించుకుని బెడ్రూమ్ వైపు వెళ్తూ. రాక్షసి, నీకసలు హృదయం లేదు అన్నాడు కోపంగా. వెనక్కి తిరిగి భుజాల మేంచి అతన్ని చూసి మనోహరంగా నవ్వి, పెళ్ళి అయిందాక నా హృదయం లాకర్లో పెట్టేశాలే అంటూ లోపలికి వెళ్ళి తలుపు మూస్తూ గుడ్ నైట్ అంది. తెల్లవారితే ఆఫీస్కు వెళ్ళాలి. నేను వెళ్ళాలి తేజ అంది శరణ్య. ఆ రోజు ఆదివారం. సాయంత్రం 5 అవుతోంది. అప్పుడేనా? దిగులుగా అన్నాడు తేజ. నవ్వింది. అలాగే అనిపిస్తుందిలే ఇప్పుడు. పెళ్ళయ్యాక నువ్వే అంటావు, అబ్బా ఎంతసేపు నీ మొహం నేను, నా మొహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటావు. కాసేపు నువ్వన్నా బయటికి వెళ్ళు, నేనన్నా వెళ్తాను అని అంది పెదాల మధ్య కొంటె నవ్వు బిగబట్టి. నిన్ను అంటూ గబుక్కున ఆమెను దగ్గరకు లాక్కొని కౌగిట్లో బంధిస్తూ, నీ నోరు మూయించనా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఏం అవసరం లేదు, నేను మూసుకుంటా అంది పెదాలు గట్టిగా బిగించి. ప్లీజ్ ఒక్కసారి మరింత దగ్గరగా లాక్కొని తల ఆమె మొహం మీదకి వంచి గోముగా అన్నాడు. వద్దు, దెబ్బలు పడతాయి అంది కళ్ళతో బెదిరిస్తూ. అంతేనా? ఇట్స్ ఓకే అంటూ చేతులు ఆమె వీపు మీద నుంచి జరిపి 2 చేతులతో తల పట్టుకొని వెనక్కి వంచి పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. శరణ్య బలవంతంగా విడిపించుకొని, నీకు పైత్యం బాగా ముదిరిపోతుంది, నేను వెళ్ళిపోతాను అంది. తేజ సోఫాలో వెనక్కి వాలి కులాసాగా నవ్వి అన్నాడు. పద, కారులో డ్రాప్ చేస్తాను. ఏంటి, విజయవాడకి వస్తావా ఆశ్చర్యంగా అడిగింది. నీకోసం ఎక్కడికైనా వస్తా, పదవోయ్. విజయవాడ ఎంత దూరం? నిన్ను డ్రాప్ చేసి మళ్ళీ వెంటనే బయలుదేరానంటే రాత్రికి ఇంటికొచ్చి పడొచ్చు అన్నాడు సోఫాలోంచి లేస్తూ. వెరీ గుడ్, నాకు కూడా హ్యాపీ, పద వెడదాం అంది. మరో గంటలో ఇద్దరూ బయలుదేరారు. పంజాగుట్ట దగ్గరకు రాగానే తేజ ఫోన్ మోగింది. కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడం చేత్తో ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ, అవునా ఇప్పుడా? మై గాడ్, మనం నెల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారా? అరే, నేను విజయవాడ వెళ్తున్నాను. శరణ్యను డ్రాప్ చేయాలి. నువ్వు అటెండ్ అవ్వకూడదు? శరణ్య ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. కళ్ళతో సైగ చేసింది ఏంటి అన్నట్టు. ఓకే సతీష్, నేనిప్పుడే మాట్లాడతా అంటూ కాల్ కట్ చేసి శరణ్యతో అన్నాడు. గ్రేట్ డైరెక్టర్ చంద్రగారిని కలవాలని నేను నా ఫ్రెండ్ సతీష్ 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాం. అపాయింట్మెంట్ దొరకలేదు. ఇప్పుడు రమ్మన్నాట. ఓ, ఇంకేం, వెళ్ళు. పెద్దవాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ అవకాశం రమ్మంటే రాదు అంది. కానీ ఎలా? నువ్వెలా వెళ్తావు? సంశయంగా అడిగాడు. నన్ను బస్ డిపోలో డ్రాప్ చెయ్యి, బస్సులో వెళ్తాను. నోనో, నువ్వు బస్సులో వెళ్ళడమా? కాబోయే కలెక్టర్వి.
నా ఫియాన్సీవి, కుదరదు, ఇంకోసారి తీసుకుంటా అపాయింట్మెంట్, నాకు నువ్వు ఇంపార్టెంట్ అన్నాడు. అతని ప్రేమకి మురిసిపోతూ అంది. తప్పు తేజ, నువ్వు అన్నిసార్లు అడిగావని కదా ఆయన రమ్మన్నారు. నాదే ఉంది, నేను హాయిగా ఏసీ బస్సులో వెళ్తాను. నా డ్రైవర్కి ఫోన్ చేస్తాను, అక్కడ దిగగానే వచ్చి పికప్ చేసుకుంటాడు. నువ్వెళ్ళు, నా మాట విను. నా మనసు ఒప్పుకోవడం లేదు అన్నాడు దిగులుగా. నేను ఒప్పిస్తాలే, నవ్వుతూ అతని గుండెల మీద కుడి చేత్తో మృదువుగా రాస్తూ. మనసా ఒప్పుకో అంది. ఆ చెయ్యి పట్టుకొని గుండెలకి గట్టిగా అదుముకొని నువ్వు నా ప్రాణం అన్నాడు. నవ్వింది. ఏమీ అనుకోవుగా అడిగాడు. మనలో మనకి అనుకోవడాలు ఏముంటాయి తేజ, అండర్స్టాండింగ్ ఉండాలి అంది మెత్తగా అతని చెయ్యి నొక్కి. తేజ ఆమె సంస్కారానికి ముగ్ధుడయ్యాడు. మరికొద్దిసేపటికి శరణ్యని ఇమ్లిబన్ బస్ డిపోలో దింపి బాయ్ చెప్పి తేజ వెళ్ళిపోయాడు. శరణ్య ఎంక్వైరీలో బస్ వివరాలు కనుక్కొని టికెట్ తీసుకొని ప్లాట్ఫారం మీదకి వెళ్ళింది. బస్ రావడానికి అరగంట టైం ఉంది. శరణ్య కూర్చోవడానికి ఎక్కడన్నా ప్లేస్ ఉందేమో అని చూసింది. బాగా రద్దీగా ఉందేమో. ఎక్కడా ఇంచు స్థలం కనిపించలేదు. ఒక బెంచ్ మీద ఒక అమ్మాయి పసిపిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుంది. ఆమె పక్కనే ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ జరిపితే కూర్చోవచ్చు. శరణ్య ఆ బెంచ్ దగ్గరకు వెళ్ళి తనే బ్యాగ్ జరిపి కూర్చుంది. అలికిడికి ఆ అమ్మాయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి భయంగా చూసింది. ఆమె కళ్ళల్లో బెరుకు చూసిన శరణ్య చిరునవ్వుతో అంది, నేనే మీ బ్యాగ్ జరిపాను, సారీ. ఆ అమ్మాయి సమాధానం చెప్పలేదు. ఇంకా అలాగే చూడసాగింది బెదురుతున్న కళ్ళతో. శరణ్యకి ఆమె చూపులు చిత్రంగా అనిపించాయి. అమాయకంగా బెదురు నిండిన కళ్ళతో బాగా ఒడలిపోయి నీరసంగా ఉన్న అందంగా ఉంది. ఆమె కట్టుకున్న చీర, ఆమె బ్యాగు చూస్తుంటే పేదరాల్లా ఉంది. ఆమెను చూస్తుంటే ఏదో ఆపదలో ఉన్నదానిలా, ఒక చేయూత కోసం ఎదురు చూస్తున్న దానిలా అనిపిస్తోంది. కానీ పరీక్షగా చూస్తే ఈమెని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఎక్కడా ఎక్కడా? ఏంటి, నన్ను చూస్తే భయం వేసిందా అడిగింది నవ్వుతూ. ఆమె సమాధానం చెప్పలేదు. స్వరంలో మృదుత్వం తెచ్చిపెట్టుకొని మళ్ళీ అడిగింది శరణ్య. ఎక్కడికి వెళ్తున్నారు? ఆమె స్వరంలోని ఆప్యాయతకి చెలించిపోయింది. ఆమె అంత ప్రేమగా చనువుగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. పెదాలు వణుకుతుంటే తెలియదండి, నాకెవరూ లేరు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడ ఇలా కూర్చున్నాను అంది. శరణ్య ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏకవచనంలోకి దిగుతూ అడిగింది. ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా బోరున ఏడవసాగింది. శరణ్య బిత్తరపోయింది. చురుకైన ఆమె బుర్రకి పరిస్థితి అర్థమైంది. ఆమెని ఓదారుస్తూ అంది, ఏడవకు, నాతో వస్తావా? ఆ అమ్మాయి గబగబా తల ఊపింది. మీకు దండం పెడతానో, నాకెక్కడన్నా తలదాచుకోవడానికి చోటు చూపించండి, మీ ఇంట్లో పని మనిషిగా అయినా సరే అంది ఏడుస్తూ. శరణ్య గుండె ద్రవించింది. ఆమె చేతి మీద చెయ్యి వేసి మెత్తగా నిమిరి ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి విజయవాడకి మరో టికెట్ కొంది. సరిగ్గా 5 నిమిషాల్లో వచ్చిన బస్సు వైపు ఆమెని నడిపిస్తూ బాధపడకు, నేనున్నాను నీకు అంది. థ్యాంక్స్ అక్క అంది ఆమె శరణ్యతో కలిసి బస్సు ఎక్కుతూ. ఆమె వెనకాలే బస్సు ఎక్కుతున్న శరణ్యకి పొడుగాటి జడ చూడగానే గుర్తొచ్చింది. ఈ అమ్మాయి ఆ అమ్మాయే. ఇందిరా పార్కు, ఎర్రపూల చెట్టు, పక్కన కుర్రాడు, బెదురుగా తనని చూసిన కళ్ళు ఇవే. బస్లో ఆమె పక్కన కూర్చున్నాక అడిగింది శరణ్య, నీ పేరు? ప్రశ్న తర్వాత కొన్ని క్షణాలకి చెప్పింది, గాయత్రి. బాబుకి వేడినీళ్లు స్నానం చేయించి పాలు పట్టి మెత్తటి పరుపు మీద వెచ్చగా పడుకోబెడుతుంటే గాయత్రి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఎవరి శరణ్య? ఇలాంటి ఆపద సమయంలో కనిపించి ఆశ్రయం ఇచ్చి ఆదరించిన ఈమె దేవత కాదు కదా. దిక్కులేని తను ఇంకా చావే దిక్కు అనుకున్న సమయంలో ఎంత విచిత్రంగా కలిసింది. తానెవరో, తన కథ ఏంటో కూడా తెలుసుకోకుండా టికెట్ కొని మరి తన ఇంటికి తీసుకువచ్చిన ఈమె ఖచ్చితంగా దేవతే. గాయత్రికి తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. అప్పుడే తను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన శరణ్య ఏడుస్తున్న గాయత్రి భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా అంది, ఏడవకు, వెళ్ళి నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయ్యి రా, భోజనం చేద్దాం అంది. గాయత్రి గబాల్న ఆమె పాదాల మీద పడిపోయింది.
అక్క, మీరు దేవత, మీ రుణం ఎలా తీర్చుకోను? శరణ్య చిరునవ్వుతో ఆమెను లేపి కళ్ళు తుడుస్తూ అంది. అన్నీ మాట్లాడుకుందాం, వెళ్ళు స్నానం చేసిరా, నేను డిన్నర్ రెడీ చేస్తాను. గాయత్రి కళ్ళు తుడుచుకొని శరణ్య అందించిన టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. శరణ్యకు కూడా అంతా విచిత్రంగా ఏదో సినిమాలా అనిపించింది. ఎవరి గాయత్రి? ఎప్పుడో 7.5 క్రితం యథాలాపంగా పార్కులో చూసిన ఒక జంట. ఆ జంటని చూసి తను సరదాగా తేజకి చెప్పిన భవిష్యత్తు. ఆ భవిష్యత్తు నిజం కావడం ఏంటి? ఒంటరిగా మిగిలిన ఈమె ఇప్పుడు ఇలా తన ప్రయాణంలో తారసపడడం ఏంటి? తను అనాలోచితంగా ఈమెని ఇంటికి తీసుకురావడం ఏంటి? తప్పు చేయలేదు కదా? ఆమె ఎవరో ఏంటో, అసలు ఆ రోజు తనకి అలా ఎందుకు అనిపించింది? తను అన్నందుకు ఈమె జీవితం ఇలా అయిందా, లేక అలా అవుతుందనే తను ఊహించిందా? తనకి ప్రిడిక్షన్ తెలుసా? శరణ్యకి బాధతో కూడిన నవ్వొచ్చింది. ఆ రోజు గుల్మొహర్ చెట్టు కింద బెదురు కళ్ళతో బిడియంగా తనకి ఏమాత్రం జంటగా సరితూగని ఒక కుర్రాడితో కూర్చున్న ముగ్ధ మనోహర రూపం కళ్ళ ముందు కదిలింది. అప్పుడప్పుడే విచ్చుకుంటున్న పువ్వు లాంటి అమ్మాయి ఒక లోఫర్తో కనిపిస్తే అంతకన్నా వాళ్ళ గురించి గొప్పగా ఊహించడానికి మనస్కరించలేదు. ఆ రోజు ఈ అమ్మాయిలో కనిపించిన సౌకుమార్యం ఏది? ఆ అందం ఏది? కోటి నక్షత్రాల కాంతితో వెలిగిపోయిన ఆ కళ్ళల్లో వెలుగేది? ఆ కళ్ళు ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోతూ తనని ఒడ్డుకి చేర్చి కాపాడే ఒక ఆత్మీయ హస్తం కోసం నిరీక్షిస్తున్నాయి. చంకలో ఇంకా కళ్ళు తెరవని పసివాడో. గాయత్రి రావడంతో శరణ్య ఆలోచనల నుంచి బయటపడి డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ రా అంది గాయత్రిని. గాయత్రి వచ్చి ఒదిగి కూర్చుంది కుర్చీలో. శరణ్య వంట మనిషి సిద్ధం చేసి ఉంచిన చపాతీ టమాటా కూర ప్లేట్లో వేసి తిను అంది గాయత్రితో. గాయత్రి తల వంచుకొని ప్లేట్ దగ్గరకు జరుపుకుంది. శరణ్య చపాతీ ముక్క తుంచుకొని తింటూ ఇప్పుడు చెప్పు అంది. గాయత్రి కొన్ని సెకండ్లు మాట్లాడలేదు. తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. నేను చాలా తప్పు చేశానక్క, పెద్ద తప్పు చేశాను, ఎప్పటికీ దిద్దుకోలేని తప్పు చేశాను. ఏం తప్పు చేశావు? గాయత్రి వెక్కుతూ జరిగిందంతా చెప్తూ అంది. అమ్మా నాన్నలు నన్ను 4 గోడల మధ్య బంధించి నా స్వేచ్ఛని స్వాతంత్ర్యాన్ని అణచివేస్తున్నారన్న కోపంతో 4 రోజులు నేను కనిపించకుండా పోతే వాళ్ళకే తెలుస్తుందని అలా వెళ్ళిపోయాను. నా నిర్ణయం నా జీవితాన్ని ఇలా సర్వనాశనం చేస్తుందని అనుకోలేదు. 4 రోజులు కనిపించకుండా పోవాలనుకున్న నాకు జీవితాంతం కనిపించకుండా వాళ్ళు పెద్ద శిక్ష వేశారు. ఇంకా ఈ జీవితంలో నేను వాళ్ళని చూడలేను. 2 చేతులతో మొహం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది గాయత్రి. శరణ్య హృదయం బరువెక్కింది. ఏమని ఓదార్చాలో ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. గొంతు సవరించుకొని అంది. పోనీ ఒక్కసారి మీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రయత్నించకపోయావా? ఎంత కాదనుకున్నా నిన్ను కన్నవాళ్ళు మమకారం ఎక్కడికి పోతుంది? ఈ ఆపద సమయంలో కాదంటారా అంది శరణ్య. లేదు, నాకు ఆ అదృష్టం లేదు. మా వాళ్ళు అక్కడ లేరు, ఎక్కడ ఉన్నారో తెలియదు. నాన్న చనిపోయాడని చెప్పాడు మా పక్కింటి అంకుల్. నిజమో అబద్ధమో నాకు తెలియదు. తెలుసుకోవాలన్నా చెప్పేవాళ్ళు కూడా లేరు. హైదరాబాద్ ఒక మహాపట్నం. ఆ మహాపట్నంలో ఎక్కడని వెతకను? నాకు తెలుసు, నాన్న చాలా పట్టుదల మనిషి. సాంప్రదాయాలను ఆచారాలను నిష్టగా పాటించేవారు. ఎట్టి పరిస్థితుల్లో నన్ను క్షమించరు. అమ్మ అక్షరాల నాన్నకి సహధర్మచారిణి. ఆయన మాట జవదాటే ధైర్యం ఆవిడకు లేదు. ఇంకా అన్నయ్య సంగతి చెప్పక్కర్లేదు. శ్రీరాముడి లాంటివాడు. నాన్న మాటకి విరుద్ధంగా అసలు ప్రవర్తించడు. నేనే తప్పు పుట్టాను ఆ ఇంట్లో. నా వల్లనే ఆ ఇంట్లో సుఖశాంతులు నశించాయి. మీ అమ్మా నాన్నగారి పేరేంటి? అనుమానం నిర్ధారించుకోవడానికి అడిగింది శరణ్య. నాన్న పేరు కోటేశ్వరరావు, అమ్మ అన్నపూర్ణ. అన్నపూర్ణ అన్నపూర్ణ 2 సార్లు గొనుక్కొని అడిగింది. మీ అమ్మగారు ఎలా ఉంటారు? గాయత్రి శరణ్య వైపు వింతగా చూస్తూ అంది. చాలా కళగా ఉంటుంది. నాకు అమ్మ పోలికే అంటారు అందరూ. ఎందుకలా అడుగుతున్నారు? శరణ్య సమాధానం చెప్పకుండా నిశితంగా గాయత్రి మొహంలోకి చూస్తూ కొన్ని క్షణాలు ఉండిపోయి తర్వాత అంది. ఇంకేమీ ఆలోచించకుండా తిని పడుకో, విశ్రాంతి తీసుకో. రేపు ఏం చేయాలో ఆలోచిద్దాం అంది. గాయత్రి ఆమె వైపు కృతజ్ఞతగా చూసింది. శరణ్య
డిన్నర్ ముగించి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని తేజకి ఫోన్ చేసింది. తేజ వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో, వెళ్ళిపోయావా? సారీ డియర్, నిన్ను డ్రాప్ చేయడం కుదరలేదు, వెరీ సారీ అన్నాడు అపాలజెటిక్గా. అది సరే, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? రేపు మార్నింగ్ అడిగింది. నాన్సెన్స్, చేస్తావా ఏంటి? చెయ్యి అని చెప్పు. సరే అలాగే చెప్తాను. నీకు నేనున్న అపార్ట్మెంట్ తెలుసుగా, లిబర్టీలో. తెలియకేం, అక్కడేగా మన ప్రేమ పరిమళించింది అన్నాడు తేజ. నవ్వింది శరణ్య. వెంటనే అక్కడికి వెళ్ళి నా ఫ్లాట్ ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉంటారు, ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ గారు, ఆవిడ చేత నాతో మాట్లాడించు అంది శరణ్య. ఎందుకు, ఎవరావిడ? ఆశ్చర్యంగా అడిగాడు. శరణ్య తనకి గాయత్రి కనిపించడం, తను ఇంటికి తీసుకురావడం చెప్పి, చాలా విచిత్రమైన విషయం, ఆ అమ్మాయిని మనం ఇందిరా పార్కులో చూసాం, నీకు గుర్తుందా ఆ రోజు అంటూ వివరంగా చెప్పి, నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఈ అమ్మాయి పేరెంట్స్. ఈ అమ్మాయిని బాబుని వాళ్ళకి అప్పజెప్పేస్తే నాకు కొంత రిలీఫ్గా ఉంటుంది అంది. ఏది, గుల్మొహర్ చెట్టు కింద ఆ రోజు కనిపించిన జంటలో ఆడపావురమా? అయ్యో పాపం, నీ జోస్యం ఫలించిందా? మై గాడ్, నాకు కూడా ఏదన్నా జోస్యం చెప్తావా కంగారుగా అడిగాడు. నవ్వి అంది. నవ్వుతున్నా కానీ నాకెందుకో చాలా గిల్టీగా ఉంది తేజ. పాపం ఆ అమ్మాయి పరిస్థితి చాలా దీనంగా ఉంది. తప్పకుండా రేపు ఉదయమే వెళ్ళి ఆవిడతో మాట్లాడించు ప్లీజ్. అదేంటి శరణ్య, నాకు మాత్రం బాధ్యత లేదా, నీకేనా? నీ బాధ్యత నాది కూడా, తప్పకుండా వెళ్తా, సరేనా మార్దవంగా అన్నాడు తేజ. థ్యాంక్స్ తేజ, ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. మన ప్లాన్ ఫలిస్తే ఆ అమ్మాయి బతుకు నిలబెట్టిన వాళ్ళం అవుతాం అంది. తప్పకుండా వెళ్తాను, సరేనా? తేజ మాట ఇవ్వడంతో ఎండ్ బటన్ నొక్కి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది శరణ్య. గాయత్రిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలన్న శరణ్య కోరిక తీరలేదు. తేజ శరణ్య కోరిక మేరకు లిబర్టీ వెళ్ళి చూశాడు. కానీ తలుపు, తాళం, గోడకి టూలెట్ బోర్డు దర్శనమిచ్చాయి. అపార్ట్మెంట్ వాచ్మెన్ని అడిగినా ఫలితం లేకపోయింది. ఏమీ చెప్పలేదని, పెద్దాయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ ఇంటి వాస్తు బాగాలేదని ఖాళీ చేశారని చెప్పాడు. అదే విషయం తేజ శరణ్యకి ఫోన్ చేసి చెప్పాడు. గాయత్రిని తల్లిదండ్రుల వద్దకు చేర్చి అటు వాళ్ళ వేదన, ఇటు గాయత్రి కన్నీరు తుడవాలనుకుంది. రమేష్ మరణంతోనైనా ఆ పెద్దల మనసు కరిగి కూతుర్ని చేరదీస్తారని ఆశించింది. మొదటికే మోసం వచ్చింది. వాళ్ళు ఇంత తక్కువ సమయంలో ఇల్లు ఖాళీ చేయడం ఏంటి? ఆ ఇంటికి వచ్చి ఏడాది కూడా కాకుండానే షిఫ్ట్ అవడం విచిత్రం. వాస్తు బాగాలేదు, అందుకే ఖాళీ చేయాలి అనుకున్నారంటే వాస్తు వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించి ఉంటుంది? పెద్దవాడు మానసికంగా నలిగిపోయి ఉండడం చేత ఆరోగ్యం మందగించి ఉంటుంది. ఇది వాస్తు ప్రభావం అనుకోవడం ఎంతవరకు సమంజసం? ఏదేమైనా ఈ అమ్మాయిని జాలిపడో అనాలోచితంగానో తనతో తీసుకువచ్చింది. ఆమెకి ఒక దారి చూపాల్సిన బాధ్యత తన పైన ఉంది. ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోగలదు? ఇప్పుడు తను ఒంటరి. రేపు పెళ్ళయ్యాక తేజ వస్తూ వెళ్తూ ఉంటాడో, ఏమంటాడో. కొత్త కాపురంలో అభిప్రాయ భేదాలు వస్తే కష్టం. శరణ్య ఆలోచిస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. శరణ్య త్వరగా లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఊళ్ళోనే ఉంటే మధ్యాహ్నం భోజనానికి వస్తుంది. ఇన్స్పెక్షన్కి వెళ్తే రాత్రి 8-8:30కి వస్తుంది. నందిగామ చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల బాగోగులు చూసుకునే పెద్ద బాధ్యత ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయినా ఏమాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో తన విధులు నిర్వహిస్తుంటుంది శరణ్య. గాయత్రికి మొదటి 2 రోజులు శరణ్య లేకుండా ఆ ఇంట్లో స్వతంత్రంగా ఉండడం, వంట మనిషి వంట చేసి పెడితే తినడం చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ శరణ్య వాత్సల్యం, ఆమె ఇచ్చిన చనువు త్వరగా పరిస్థితులకు అలవాటు పడేలా చేశాయి. 2వ రోజు నుంచే తను కూడా శరణ్యతో పాటే లేచి ఆవిడ వెనకాలే తిరుగుతూ ఆవిడకి ఏం కావాలో గమనించి తనే చేయడం మొదలుపెట్టింది. శరణ్య బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ టోస్ట్ కానీ సెరియల్ కానీ తింటుంది. గాయత్రి తనే టోస్ట్ చేయడం నేర్చుకుంది. పాలు కాగబెట్టేస్తుంది, కాఫీ కలిపేస్తుంది. అప్పుడే లేచావేంటి, పడుకో అని వారించినా పర్వాలేదక్క, రాత్రి బాగానే పడుకున్నాను అంది. శరణ్య కూడా ఆ అమ్మాయికి కొత్త పోవాలన్న ఉద్దేశంతో పెద్దగా ఏమీ అనలేదు. శరణ్య వెళ్ళిన కాసేపటికి వంట మనిషి వస్తుంది. గాయత్రి ఆవిడకి కూరలు తరిగిస్తూ అవి ఇవి అందిస్తూ
ఆవిడతో కూడా కలిసిపోయింది. ఇల్లు పరిశుభ్రంగా ఉంచడం, శరణ్య హడావిడిలో ఎక్కడవక్కడ వదిలేసిన బట్టలు, కాగితాలు, మేకప్ సామాగ్రి అన్నీ సరిపెట్టడం వాలంటీర్గానే చేయడం మొదలుపెట్టింది. ఇదంతా శరణ్యకి బాగానే ఉంది, కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఎంతకాలం తనింట్లో పని మనిషిగా వాడుకుంటానో అనుకుంది. అలా అనుకున్న మరునాడే అంగన్వాడీకి ఇన్స్పెక్షన్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ పిల్లలను చూసుకోవడానికి టీచర్స్ కొదవ ఉంది. ఆ విషయం తను ఇంతకు ముందే ఎంఆర్ఓ గారికి నోట్ పంపింది. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గాయత్రిని తాత్కాలికంగా ఒక టీచర్గా నియమిస్తే వెంటనే ఎంఆర్ఓ సనత్ కుమార్కి ఫోన్ చేసింది. ఏదన్నా మాట్లాడాలంటే ఫోన్ చేస్తే చాలు అని అతను ఇంతకు ముందే చెప్పడంతో ఫోన్ చేయొచ్చా లేదా అనే సంశయం బెరుకుపోయాయి. గాయత్రి విషయం చెప్పి ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, ఇంటర్ డిస్కనెక్ట్ చేసింది అనుకుంటా. డిపార్ట్మెంట్ నుంచి టీచర్స్ని అపాయింట్ చేసేలోగా టెంపరీగా ఈ అమ్మాయిని అపాయింట్ చేసుకునే అవకాశం ఉందా సార్ అని అడిగింది. అతను వెంటనే స్పందించాడు. తప్పకుండా తీసుకోండి, నేను పర్మిషన్ ఇస్తాను. అఫ్కోర్స్ మీ ప్రపోజల్ పంపాను. వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చిందాకా తాత్కాలికంగా తీసుకోవచ్చు. బై ఒక సూపర్వైజర్ని కూడా డెప్యుటేషన్ మీద తాత్కాలికంగా పంపిస్తున్నాను. మిగతా విషయాలు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా వేకెన్సీస్ ఫిలప్ చేసేటప్పుడు ఈ అమ్మాయిని రెగ్యులర్ చేసే ఏర్పాటు చేస్తా అన్నాడు. శరణ్యకి చాలా ఉత్సాహంగా సంతోషంగా అనిపించింది. ఇలాంటి ఆఫీసర్ ఉంటే ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు అనుకుంది. ఆయనకి థ్యాంక్స్ చెప్పి తేజకి ఫోన్ చేసింది. అతని ఫోన్ ఎంగేజ్ రావడంతో రాత్రికి చెప్పొచ్చులే అని తన పనిలో పడిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.